డాక్టర్ శిరీష, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, శిరీష న్యూరోకే, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, తిరుపతి. ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఎపిలెప్సీ గురించి ఉండే మూఢనమ్మకాల గురించి. ఎపిలెప్సీ గురించి అవగాహన లేకపోవటం వల్ల ప్రజల్లో ఈ ట్రీట్మెంట్ తీసుకోవటానికి చాలా కాలం పడుతుంది. సో దాని గురించి ఉండే మూఢనమ్మకాల గురించి చర్చిస్తాం. ఫస్ట్ది, ఎపిలెప్సీ ఫిట్స్ ఒకటేనా? కాదు. ఎపిలెప్సీ అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఫిట్స్ వచ్చి ఉండటం, లేదా ఏదైనా సిండ్రోమ్ ఉంది అని డయాగ్నోస్ చేయటం కానీ, లేదా వీళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ మళ్ళీ ఎక్కువగా ఉన్న వాళ్ళని ఎపిలెప్సీ కింద పరిగణిస్తాం. షీజర్ లేదా ఫిట్స్ అంటే ఏంటి అంటే ఒక్కసారి వచ్చేదాన్ని షీజర్ లేదా ఫిట్ అంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి. షుగర్ లెవెల్స్ డౌన్ అయినా, సోడియం లెవెల్స్ డౌన్ అయినా, లేదు ఆల్కహాల్ మద్యం ఎక్కువ తీసుకునే వాళ్ళలో కూడా ఈ ఒకేసారి ఫిట్ రావటం అనేది జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఆల్కహాల్ ఎక్కువ సార్లు తీసుకొని సడన్ గా స్టాప్ చేసిన వాళ్ళలో కూడా ఫిట్ వస్తుంది. సో అందరినీ ఒకసారి ఫిట్ వచ్చిన వాళ్ళని ఎపిలెప్సీ అని అనము. ఎపిలెప్సీ అంటే ప్రతిసారి ఫిట్ భయంకరంగా డ్రామాటిక్ గా రానవసరం లేదు. కొంతమందికి మూతి దగ్గర చిన్నగా కదలికలు కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు స్కూల్లో లెసన్ వినేటప్పుడు అలాగే స్టేరింగ్ లుక్ గా ఉండిపోతూ ఉంటారు. కొంతమంది వేళ్ళు ఇలా నలుపుతూ ఉంటారు. బట్టలు కొంతమంది లాగుతూ ఉంటారు. ఇలా చాలా రకాల ఫిట్స్ ఉంటాయి. అన్నీ ఒకేలాగా ఉండి మొత్తం కాలు చెయ్యి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది, ఎపిలెప్సీ అనేది కంటాజియస్ అంటే ఒకరికి ఉంటే వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి వస్తుందా, ఇలా చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఎపిలెప్సీ ఉంది అని ఒకరి ఇంట్లో ఎవరికన్నా ఉంటే వాళ్ళు ఇంకెవ్వరికి చెప్పకూడదు అని దాచిపెట్టేసుకుంటూ ఉంటారు. ఎపిలెప్సీ అనేది ఒకరి నుంచి పక్కన వాళ్ళకి ముట్టుకోవడం ద్వారా రాదు. ఇది ఇన్ఫెక్షువస్ డిసీజ్ కాదు. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే, యుక్త వయసులో ఉన్న పిల్లలకి ఎపిలెప్సీ ఉంది అంటే వాళ్ళ తల్లిదండ్రులు కామన్ గా అడిగే క్వశ్చన్, మేడం మా పిల్లలకి పెళ్లి చేయొచ్చా, మా పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కనవచ్చా? ఖచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు. పెళ్లి చేసుకోవాల్సిన వయసులో ఎపిలెప్సీ ఉంది అంటే మందులు వాడుతూ షీజర్స్ ని కంట్రోల్ పెట్టుకోవాలి. షీజర్స్ కంట్రోల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత మీ డాక్టర్ గారికి మీరు వెళ్ళి ఇన్ఫార్మ్ చెయ్యాలి, మేడం మేము ఇలా మ్యారేజ్ చేసుకుంటున్నాం, సో మాకు ఏదైనా మెడిసిన్స్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా, మేము ఇలా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాం, సో మెడిసిన్స్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలా. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీలో వాడకూడనివి కొన్ని టెరటోజెనిక్ డ్రగ్స్ ఉంటాయి. అవి వాడకుండా ముందుగానే మీరు చేంజ్ చేసుకోవాలి. సో పెళ్లి చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది తల్లిదండ్రులు, మా పిల్లకి గాని ఎపిలెప్సీ ఉంది, సో వీళ్ళు స్కూల్ కి వెళ్ళొచ్చా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చా? ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అందరి పిల్లల్లాగే స్కూల్ కి వెళ్ళొచ్చు. అన్ని జాబులకి అర్హులు వీళ్ళు. కొన్ని మాత్రమే, అంటే పైలట్ లాంటి జాబ్స్ కానివ్వండి, ఏదో నీటి పైన చేసే ప్రమాదకరమైన జాబ్స్ అయితేనే వీళ్ళు చేయకూడదు అని ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే హెరిడిటరీగా, ఇప్పుడు మాకుంది ఫిట్స్, ఖచ్చితంగా మా ముందు తరాల వాళ్ళకి వస్తుందా అని కూడా అడుగుతూ ఉంటారు. అన్ని ఎపిలెప్సీస్ కంపల్సరీగా హెరిడిటరీ అవ్వాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఎపిలెప్సీ అనేది చాలా తక్కువ శాతం మందిలో ఉంటుంది. సో ఒక తల్లికి గాని తండ్రికి గాని ఉంటే వాళ్ళ పిల్లలకి వచ్చే ఛాన్స్ జనరల్ జనంతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాని ప్రతి ఎపిలెప్సీ సిండ్రోము, ప్రతి ఎపిలెప్సీ పేషెంట్ కి వాళ్ళ ముందు తరాలకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఇంకా మూఢనమ్మకాలు ఏంటి అంటే, నాలుకను మింగేస్తారేమో అని ఫిట్స్ వచ్చే టైంలో నోట్లో స్పూన్లు గుడ్డలు కుక్కేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే డెంటల్ ఇంజురీస్ అవుతాయి, శ్వాస ప్రమాదకరంగా అయిపోతుంది, ప్రాణాపాయం అవుతుంది. ఇంకొంతమంది తాళాలు చేతిలో పెడతాం మేడం ఫిట్స్ ఆగిపోతుంది అని చెప్తూ ఉంటారు. తాళాలు, ఇనుపు రాడ్లు చేతిలో పెట్టడం వల్ల వాళ్ళకి హెడ్ ఇంజురీస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇలాంటివన్నీ చేయకూడదు. ఏమీ చెయ్యకపోయినా కూడా ఫిట్స్ అనేది 1-2 నిమిషాల్లో ఆగిపోతుంది. ఇంకా కొన్ని మూఢనమ్మకాలు ఏంటి అంటే, ఫిట్స్ వచ్చే వాళ్ళని చూసి వీళ్ళకి దెయ్యం పట్టింది, గాలి సోకింది, దేవుడు పూనాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఫిట్స్ అనేది మెంటల్ డిసార్డర్ కాదు. ఎపిలెప్సీ అనేది ఒక న్యూరలాజికల్ డిసార్డర్. బ్రెయిన్ లో ఉండే కనెక్షన్స్, నరాల మధ్యలో ఉండే కనెక్షన్స్ లో హైపర్ యాక్టివిటీ రావటం వల్ల వచ్చే డిజార్డర్ ని ఎపిలెప్సీ అంటారు. సో ఈ మూఢనమ్మకాలన్నింటి గురించి జనాల్లో అవగాహన కల్పించి
వీళ్ళకి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోవటం ద్వారా దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.